మీ అందరికీ ఈరోజు మా చిన్నమ్మ నా కూతురికి అయితే సన్నజాజి పూలు ఏం పూలు రాజు సన్నజాజులేనా సన్నజాజుల పూలు అయితే పూల మాల కట్టి నా కూతురికి అయితే పంపించింది అనమాట. మా చిన్నమ్మలు అటు ఉంటారు. సుహాసిని రాము అని చెప్పేసి ఇచ్చి పంపిస్తే ఇంక రాగానే ఇంకా సుహాసిని నాకు ఇచ్చి చూపిస్తుంది నానా పువ్వు అని. ఎవరిచ్చారమ్మా? అయితే ఇది ఒక స్వీట్ మెమరీగా ఉండబోతుందన్నమాట నాకైతే ఈ వీడియో. ఎందుకంటే ఇంకొక ఈ నెలాఖరికి అంటే ఒక 25 రోజుల్లో సుహాసినికి పుట్టింటికలు తీయబోతున్నాను నా కూతురికి. తర్వాత గుండె అయితే ఈ స్వీట్ మెమరీని చూడలేను కదా, అందుకని చెప్పేసి ముందుగానే తీసి పెట్టుకుంటున్నాను. ఈ చక్కని తలల మీద పూలు చాలా బాగా అందంగా, అంటే నా కూతురు వేసుకోగానే పూలు కూడా అందం వచ్చినాయి అన్నమాట. సుహాసిని కదా, ఏం పేరు నీ పేరు? అమ్మ అనిద్ది, మమ్మ అంటే ఏమో. సరేనండి, నా కూతురు కోసం లైక్ కొట్టి రేపు గుండె నాకు చూపిస్తాలండి. మొదలుగా మా బక్క గుండెతో ఎలా ఉండిద్ది అని చెప్పేసి నాకు ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. సూపర్గా ఉంది మమ్మీ. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి. విజయవాడలో వారం రోజులు పెట్టి ముసురు వర్షం పడే తీవ్రత ఉన్నా కానీ మా పిల్లలు కూడా ముసురు తగిలేదు, ముక్కలని చీని కాతా ఉంటుంది. ఇలాంటి ఎండ మొహాన పడింది లేదు. ఇంక ఇక్కడికి వచ్చిన కానీ ఎండ చూపించిన తగ్గిపోద్ది ఆటోమేటిక్గా, అలా ఉంటుంది అన్నమాట. సామాను మొత్తం ఇక్కడే ఉన్నాయి. అది మొత్తం ఈరోజు సర్దుకో వండేసావు అప్పుడు అన్నం కూర. అంటే అక్కడ 9 అన్నం తినే అలవాటు ఉంది కదా, అందుకని చెప్పేసి తిండే. ఏం కూర? బంగాళదుంప టమాటో. చేసావు? నేను తినవా? ఎంత తిన్నా? రాత్రి బీరకాయ పచ్చడి ఉంది, అది కొంచెం ఇది కొంచెం ఏమిటి చాలు. తినే కాదు డిమాండ్ చేయకూడదు, అది మందేగా, ఏదైనా సర్దుకోవాలి. టమాటా బంగాళదుంప అన్నం పట్టుకో, పచ్చడి తీసుకుని వస్తాను. అరే పిల్లకాయలు, సుహాసిని చీడు ముక్కులు పిల్లలు. సాయంత్రం ఇండిషన్ పొడిస్తా. ఇండిషన్ సాయంత్రం ఉండండి మీకు. ఇండిషన్ సోది నువ్వు కూడా తిన్నావు 2 ఇడ్లీ ఏం చాలితే. సరేలే, భోజనం చేస్తా కానీ ఆ లోపల పిల్లల్ని రెడీ చేయ మరి. బుడ్డ స్నానం చేయించావుగా, నేను ఎదురు పిల్లల్ని తీసుకెళ్తాను మరి. పెద్ద నన్ను సుహాసిని వెళ్దాం రా. రా పోదాం, రా సుహాసిని వెళ్దాం. వెళ్దాం రా. నువ్వు కూడా వస్తావు సాసు? ఆడికి నేను బడి దగ్గర పాడలే రారా అమ్మ. అమ్మమ్మ పోదాం రండి. తుక్కు మామ ఉన్నాడు రండి. మామ ఎంత బాగా మాట్లాడుతున్నా చూడు పిల్లలు. మామ ఆ కాలు ఏంది మే కిందగాను, కాలు ఎందుకు ప్యాంట్ అటు పెట్టావు? పిల్లలు వదిలిపెట్టి వచ్చాను మెమ్మల దగ్గర. కసపోయిన తర్వాత మీ నాన్నమ్మ తీసుకెళ్తా ఉందలే, అందుకని చెప్పి వదిలిపెట్టి వచ్చేసాను. సరే పొట్టుడా, నేను వెళ్తున్నాను మరి వినకుండా. నేను పని కనుకొని వస్తాను. స్మైల్ ఇచ్చాడుగా. సరే మరి వెళ్ళొస్తాను. రా పారం చేసుకున్నా మళ్ళీ చేసుకున్నారా? చెయ్యి అన్ని చోట్ల దేవుడే చెయ్యి. ఇక్కడ ముగ్గురు కూడిన చోట నేను అమ్మని బట్టి స్మరిస్తున్నాను, వార్తం చేస్తున్నా. గొప్ప తండ్రి ప్రభు యేసయ్య, ఎన్నో రీతిలుగా ప్రభు మేము ఎక్కడికో స్థిరంగా ఉండలేకపోతున్నాం. నేను నా
ప్రభా ఎన్ని చిత్తము ప్రభు నువ్వు ఎరిగినవయ్యా స్థానంలో నువ్వు ఉండండి సయ్య తండ్రి నా భర్త ఉదయాన్నే లేచి ప్రభు అని మొదలు పెట్టుకొని నాయన ఇలా పని చూపించు ప్రభు అని చెప్పేసి నేను వేడుకొనగా పేసయ్యా మా భర్తతో ప్రభు మీ ప్రయాణంలో తోడుగా నీడుగా ఉండండి చక్కని పనిని మాకు చూపించండి ఏసయ్య చేతి నిండా పనిని చూపించావయ్యా అసలు నా భర్తకి ఎంతగానో పనిచేసి ఆరాటాన్ని పనిచేసి బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చావు కానీ నైనా మా చేతి నిండా పని లేకుండా పోతుంది ప్రభు నా భర్త ప్రభు పనికి పనికోబడానికి పోతుండగా వాడిని ప్రభు దొరికేలా నీ కృప చేయండి నీ కృపతో మమ్మల్ని నింపుకొని ఏసయ్యా పిల్లలతో ప్రభు ఎంతగానో కష్టపడుతున్నాం మాకు పని చూపించండి తండ్రి వెళ్ళబోయే ప్రయాణం అంతట్లో కూడా మాకు ఆపుదల భద్రత ఉంచండి తాకండి ఈ ఉదయకాల సమయంలో నేను మొరు పెట్టుకుంటామని అనుకుని చేస్తాయా నేను నా ప్రార్థనతో తప్పెప్పుడు మీతో క్షమించండి ఈ కృపతో మమ్మల్ని నింపుకోమని వేసయ్యా పశువులాత్మ మమ్మల్ని వేడుకుంటున్నాను మాకు తండ్రి తండ్రి కుమార పశువుల పేరుతో ఉంది పౌడర్లు ఎక్కువ చిట్టి ముదికి సరే నేను ఫోన్ చేస్తాలే సరే మరి బాయ్ 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 చిక్క చిక్కి బాయ్ అయ్యే ఒకటి నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధి మాకు ఆధారము నీ మాటలతో నన్ను ఓదార్చుము నీ మాటతో నన్ను స్వస్థపరచము నీవే కదా ఆధారము నీవే కదా ఆశ్రయం దయ్ జాగ్రత్త వచ్చి కాయలు చేస్తాను నీకు సరే ఉగ్గుతే పిల్లడికి సరే చాలా నీ కాడ గట్ట వస్తుంది ఇంట్లో పెట్టావు తీసుకోవాలి సరే జాగ్రత్తగా ఇప్పుడు టైం చేసి ఇంక 4 అవుతా ఉంది. ఈరోజు మా బంధువుల దగ్గరికి అంటే మా నాన్నమ్మ దగ్గరికి వెళ్దాం చెప్పేసి 3 నెలల తర్వాత అయితే వెళ్తున్నాం అన్నమాట. అందుకని చెప్పేసి రాజ్కుమార్ చెప్పగానే ఇంక రాజు పిల్లలందరూ రెడీ చేయని చెప్పేసి చెబుతూ ఇంకా సుహాసిని తర్వాత ఇంకా సహాస్ బాబు తర్వాత సుహాసు ముగ్గురైతే రెడీ అయ్యారు. ఇంక రెడీ అయినప్పటికీ వీళ్ళు పౌడర్లు సుహాసినికి కాటిగా ఇవన్నీ పూసినప్పటికీ ఇంకా ఎండ ప్రభావం 5 గంటల దాకా ఉంటుంది కదా, ఇంకా ఈ చివరి ఎండకి లేదు, అందరికి చెమటలు పడ్డాయి. బొడ్డోడు కూడా చూడు చెమటలు ఎలా పట్టినాయి. పక్క సుహాసిని కూడా ఎక్కువ చెమటలే. అమ్మాయికి పౌడర్ పోసి కాడికి పెట్టి అన్ని చేసినా కూడా చెమటలు. ఇది చూడు నాన్న, హాయ్ చెప్పు సుహాసిని, చెప్పవా? ఇంకా ఈ చెమటలతోనే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఒక్కసారి తప్పదు, ఎండలకి మనం లొంగాల్సిందే. చూడు పాట అట్టు పట్టుకుంటుండ భూషా. మా గురించి పూర్తి తెలియాలనుకుంటే ఒకసారి ఛానల్లో పోయి విజిట్ చేయండి. ఇంకా మీరే లైక్ కొట్టడం, సబ్స్క్రైబ్ చేయడం, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేయడం తెలిసిద్ది. ఓకేనా? బాయ్ చెప్పమ్మా, బాయ్ బాయ్.